హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే మేము చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే తయారు చేస్తున్నాము. ఇంకా దానికోసము చిక్కుడుకాయలు అయితే చుంచి పెట్టుకున్నాము, కడిగి పెట్టినాము ఆల్రెడీ. ఇంకా దాంట్లోకి అయితే కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, టమాటాలు అయితే వేస్తున్నాము. ఓన్లీ పచ్చిమిరపకాయలే, ఇంకా కారం అయితే వేయము. అల్లం పేస్ట్ ఎట్లా చేస్తామని వీడియోలో అయితే చూసేయండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంక ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. ఇక కర్రీ కోసం అయితే ఇంకా గిన్నె పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకున్నాము. 1 స్పూన్ ఆయిల్. ఎండుమిర్చిలు అయితే వేస్తున్నాము. మేము తాలింపు కోసము ఎండుమిర్చిలే వేస్తాము, జీలకర్ర అయితే వాడము. జీలకర్ర వేసుకునే వాళ్ళు జీలకర్ర కూడా వేసుకోవచ్చు. ఎండుమిర్చిలు అయితే ఫ్రై అయినాయి. ఇంక ఇప్పుడైతే ఇంకా పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాం. ఇప్పుడైతే పసుపు వేసుకుందాం కొంచెం. అల్లం పేస్ట్ 1 స్పూను. మంచిగా అల్లం పేస్ట్ పసుపు కలిసేటట్టయితే కలుపుకున్నాం. ఇక అల్లం పేస్ట్ అయితే ఇంకా ఫ్రై అయింది. చిక్కుడుకాయలు వేసుకున్నాం. ఇక చిక్కుడుకాయలు ఆయిల్లో మంచిగా మగ్గేటట్టు కలుపుకొని మూత పెట్టుకున్నాము. ఇక ఒక 5 నిమిషాలు మగ్గించుకున్నాము సిమ్లో పెట్టుకొని. చిక్కుడుకాయ అయితే మంచిగా మగ్గింది. ఉప్పు అయితే వేసుకుందాం. ఇక ఇప్పుడైతే టమాటా ముక్కలు వేసుకుందాం. ఇక మూత పెట్టేసుకున్నాము. ఇంకా మళ్ళీ ఒక 5 నిమిషాలు మగ్గించుకున్నాము టమాటా ముక్కలు మగ్గే వరకు. టమాటా చిక్కుడుగా అయితే మంచిగా మగ్గిపోయింది. ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే వేసుకున్నాం. అంతే, ఇంకా దింపేసుకుందాం. ఇదైతే చూసిరు కదా, అంతే. ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మేము అన్నంతో అయితే తినేస్తాము. ఇంతే, సింపుల్, తొందరగా అయిపోతుంది. ఎప్పుడైనా లంచ్ బాక్స్ కోసమైనా లేకపోతే ఇంకా లంచ్ కోసమైనా టైం ఎక్కువ లేనప్పుడు మంచిగా చిక్కుడుకాయ కర్రీ సింపుల్గా అయిపోతుంది, తొందరగా అవుతుంది. ఇలా మేము మళ్ళీ కారం అయితే ఏమి వేయలేదు, ఓన్లీ పచ్చిమిరపకాయలతోటే చేసినాము. కావాలంటే కారం కూడా వేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎట్లుందో మాకైతే కామెంట్ చేసి చెప్పుర్రి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి, మేము వీడియోస్ పెట్టగానే మీకు వచ్చేస్తే. సో అంతే, ఇంకా వీడియో బాయ్.